మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసినా స్పందించరు. ఒక వంచన ప్రభుత్వం సాగుతూ ఉన్నా కూడా ఈ మహిళా మంత్రులు స్పందించరు. మరి ఏం చేస్తున్నారయ్యా వీళ్ళు అంటే, ఒక మంత్రి గారేమో ఖైదీలకి పేరోల్ ఇవ్వడంలో దానికి సంబంధించిన లెక్కలు చూడడంలో ఆవిడ బిజీ ఉన్నారు. ఇంకో మంత్రి గారేమో వరలక్ష్మి వ్రతానికి కానుకలు తీసుకోవడంలో లెక్కలు చూడడంలో ఆ మంత్రి గారు బిజీగా ఉన్నారు. ఇంకో మంత్రి గారేమో కుట్టు మిషన్స్లో సంపాదించడం కోసం కోట్లు లెక్కలు చూడడంలో ఆవిడ బిజీగా ఉన్నారు తప్ప ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకోవైపు పోలీసుల్ని ప్రజల రక్షణ కోసం కాకుండా కక్ష సాధింపు రాజకీయాలకి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా ఎంతసేపు కూడా ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం మీదే దృష్టి సారిస్తూ పోలీసుల్ని వాటికే ఉపయోగిస్తూ ఉండడం వలన ఈరోజు ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనుంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే, పవన్ కళ్యాణ్ గారు అయితేనే, ఒక మహిళా హోంమంత్రి అయితేనే పాలనని గాలి కొదిలేసి వాళ్ళ స్వంత ఎజెండాతో ముందుకు వెళ్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే మహిళల మీద ఎవరైనా వేస్తే తాట తీస్తాం, తొక్క తీస్తాం, తోలు తీస్తాం అంటూ ఊగిపోతూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల టైంలో సొగాలి ప్రీతి అనే అమ్మాయి మీద అత్యాచారం జరిగి హత్య జరిగిన సంఘటన, ఆ కేసుని రాజకీయ ప్రాధాన్యత ఉన్న అంశంగా తీసుకొని వచ్చి సొగాలి ప్రీతి తల్లిని పక్కన కూర్చోబెట్టుకొని ఊగిపోతూ చెప్పారు, ఈ కేసు రేపొద్దున కూటమి అధికారంలోకి వచ్చాక మేము మొదట ప్రాధాన్యత కేసుగా తీసుకుంటాము, ఆ పని చేసిన దుర్మార్గుల్ని వెతికి పట్టుకొని శిక్షిస్తాము అని చెప్పారు. ఇప్పుడేమో 15 నెలలైనా కనీసం ఆ తల్లికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం ఎంత సిగ్గుచేటో అర్థం చేసుకోవచ్చు. ఆ తల్లి ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగక రోడ్డెక్కి ఈ పోరాటం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ అంశాన్ని రాజకీయ అంశంగా వాడుకొని లబ్ధి పొంది ఈరోజు ఎలా గాలి కొదిలేశారో మనం అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు అంటారు, లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు, సీఎం గారి చేతిలో ఉంది అనేసి. మరి ఈ విషయం మీకు ఈ హామీ ఇచ్చినప్పుడు మీకు తెలియలేదా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే రుషికొండ భవనాలు చూడడానికి 3-4 సార్లు వెళ్ళారు. ఎప్పటికీ విశాఖపట్నం వెళ్ళి చూస్తారు ప్రభుత్వ భవనాలను చూడడానికి. దాని బదులు ఆ తల్లికి ఒక్క 10 నిమిషాలు మీరు అపాయింట్మెంట్ ఇచ్చి ఆమె బాధ ఏదో తెలుసుకొని ఆ బిడ్డకి ఇంత అన్యాయం జరిగినందుకు ఆ దుర్మార్గులకి శిక్ష పడేట్టుగా చేయొచ్చు కదా. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్న జత్వానీని తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్లు వేసి తీసుకొచ్చి ఆవిడికి స్పెషల్ కేర్ పెట్టి పోలీసుల్ని అలాగే లాయర్స్ని పెట్టి ఆమె కోసం మీరు పోరాటం చేశారే, మరి మన రాష్ట్రంలో పుట్టిన ఒక బాలిక దారుణంగా అత్యాచారానికి గురై హత్య కావించబడితే ఎన్నికల టైంలో అదే అంశాన్ని ఉపయోగించుకొని